జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనంతపురం ఎస్పీ జగదీష్. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ తెలియజేశారు. ఇక తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు గాను ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక గంట సేపు వేచి ఉన్నా కూడా జేసీకి ఎటువంటి అపాయింట్మెంట్ కూడా ఎస్పీ జగదీష్ దగ్గర లభించలేదు. ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. దీనికి అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎస్పీ జగదీష్ దగ్గర అపాయింట్మెంట్ గంట సేపు వేచి ఉన్నా కూడా లభించలేదనే విషయం కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏంటి డీటెయిల్స్? మొత్తం పైన తాడిపత్రి డిఎస్పీ ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరి పైన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ప్రధానంగా పోలీస్ కమామరేషన్ డే అంటే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగానే పోలీసులను గౌరవిస్తున్నాను అంటూనే మరోవైపు పోలీసుల పైన తీవ్ర స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి రోహిత్ కుమార్ చౌదరి అడిషనల్ ఎస్పీ తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఐపీఎస్, ఒక ఐపీఎస్ అధికారి పైన నేరుగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా ఐపీఎస్ వర్గాల్లో కూడా జేసీ తీరు పైన అందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ జగదీష్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల పైన చాలా సీరియస్ అయ్యారు. అదేవిధంగానే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఒక నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని విచక్షణ రహితంగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం పైన ఎస్పీ జగదీష్ కూడా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలిసేందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీని ఆయన అపాయింట్మెంట్ అడిగినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీని కలవకుండా డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కలవాలనేటువంటి విధంగా కూడా ఎస్పీ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గరకు వచ్చినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డిని మీడియా ప్రతినిధులు కలిసే వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మీడియా పైన కూడా పూర్తి స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా మరోమారు గతంలో కూడా మీడియా పైన అదేవిధంగానే పలు యూట్యూబ్ ఛానళ్ల పైన తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబ్ గాళ్ళు అనేటువంటి విధంగా దూషణల పర్వంతో మీడియా పైన కూడా ఆయన రంకెలు వేసినటువంటి పరిస్థితి ఈ రోజు. అయితే జిల్లా ఎస్పీని కలిసేటువంటి పరిస్థితి లేకుండా జిల్లా అడిషనల్ ఎస్పీని కలవాలనేటువంటి విధంగా కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వర్గాల్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక పోలీసు సాధారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన ప్రత్యర్థుల పైన అదేవిధంగానే పలువురు ఆయనకి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడేటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి పైననే ఏకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే
సాధారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఒక్కసారిగా పోలీస్ అధికారుల సంఘం నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా సారీ చెప్పాలి. అదే విధంగానే జేసీ అసలు అడిషనల్ ఎస్పీ చేసినటువంటి తప్పేమిటి, ఆయన అందరినీ ఒకే విధంగా చూస్తారు, ఎవరిపైన ఆయన కక్షపూరితంగా కానీ లేకపోతే పార్షియాలిటీ చూపించేటువంటి పరిస్థితులు కాదు, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించేటువంటి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఈ విధంగా దూషించడం ఒరే అనేటువంటి విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం చూస్తే ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తాడిపత్రిలో ఒక పోలీస్ కమామరేషన్ డే అంటే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా పోలీసులు అమరవీరులను ఒక్కసారిగా స్మరించుకుంటున్నారు. అదే విధంగానే వాళ్ళ కుటుంబాలకు మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటాము అనేటువంటి విధంగా దేశవ్యాప్తంగానే కాకుండా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కమామరేషన్ డేకి సంబంధించి అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు ఒక పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. వారికి పూర్తి స్థాయిలో పోలీసులు మా గుండెల్లో ఉన్నారు, తాడిపత్రి ప్రజల గుండెల్లో పోలీసులు ఉన్నారు అనేటువంటి విధంగా వ్యాఖ్యానిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాము అనేటువంటి విధంగా చెప్పినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని తన లక్ష్యాన్ని టార్గెట్ ని రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రి సబ్ డివిజనల్ అధికారి పైన కేంద్రీకరించారు అనేటువంటి విధంగా కూడా తెలుస్తుంది. అయితే సాధారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వ్యవహరించడం లేదు. ఆయన ఏది సూచిస్తే అలాంటి సూచనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక పోలీస్ అధికారిగా తాను ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వివరిస్తున్నట్టు పోలీసు అధికారులు అదే విధంగానే పోలీస్ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైనా సూచనలు చేస్తే దాన్ని పాటించేటువంటి విధంగా చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఒక ఐపీఎస్ అధికారిగా అక్కడ పోస్టింగ్ తీసుకున్నటువంటి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విధి నిర్వహణలో అటు ఏ వర్గానికి కూడా వంత పాడకుండా ఎవరైతే నేరాలకు పాల్పడతారో వారందరిపైన కేసులు నమోదు చేసేటువంటి చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల తాడిపత్రిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కాకర్లకు సంబంధించినటువంటి కాకర్ల రంగనాథ్ అదే విధంగానే జేసీ అనుచరులకు సంబంధించి గణేష్ పండుగ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణల్లో పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇరు వర్గాలు కూడా దాడులకు తెగపడేటువంటి పరిస్థితుల్లో పోలీసు వర్గాలు ఎవరి వారు వీరు అనే చూడకుండా ఏ పార్టీ ఆ పార్టీ అనేటువంటి చూడకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇరు వర్గాల పైన కూడా కేసులు నమోదు చేశారు అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వర్గీయులపైన కూడా కేసులు నమోదు చేయడాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి విధంగా కూడా అందుకు ఏకంగా టార్గెట్ చేశారు అనేటువంటి విధంగా కూడా ఏఎస్పీని టార్గెట్ చేసి ఇలా దుర్భాషలాడారు అనేటువంటి విధంగా కూడా పోలీసు వర్గాలు అదే విధంగానే అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రేణు రసూల్, అయితే ఇప్పుడు జేసీ మీద ఇదే విషయం మీద కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఆ అంశం మరి జేసీ మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే జేసీ వివరణ ఇచ్చిన తర్వాత ఇది సద్దుమణిగే అవకాశం ఉందా? మొత్తం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపై పోలీసు వర్గాలను అదే విధంగానే శాంతి భద్రతల విభాగాలను పరిశీలించేటువంటి పోలీసు ఉన్నతాధికారులనే ఒక డైలమాలో పడేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి అనేటువంటిది కూడా చూడకోకుండా ఇంత దారుణంగా మాట్లాడడము, అసలు అతనికి ఐపీఎస్ ఎలా ఇచ్చారు, అతనికి చదువు వచ్చేమో గానీ కనీసం జ్ఞానం లేదు, అదే విధంగానే ఏ విధంగా గౌరవించాలో తెలియదు, రే నీ దగ్గరే కాదు తుపాకులు ఉండేది మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి అనేటువంటి విధంగా మాట్లాడడం చూస్తే ఒక హెచ్చరిక ధోరణిలోనే ఒక ఐపీఎస్ అధికారి అనేది కూడా చూడకుండా హెచ్చరిక ధోరణిలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తుపాకులు ఉన్నాయి, నా దగ్గర కూడా లైసెన్స్ ఉంది అంటే లైసెన్స్ అంటే తెలుసా, యూ షూట్ అనేటువంటి విధంగా ఒక పదాలను వాడారు. ఈ పదాలన్నింటినీ చూస్తే పోలీస్ అధికారులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే గుత్తిలో పోలీస్ స్టేషన్ ని పరిశీలించేందుకు వెళ్ళినటువంటి అనంతపురం జిల్లా ఎస్పీ
జగదీష్ ఈ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా పరిగణించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా కూడా ఆయన ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈ లైసెన్స్ గన్ను నా దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ఏ విధంగా చూస్తారో అనేటువంటి విధంగా మీడియా ప్రశ్నించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ విషయంలో కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నాం, చట్ట పరిధిలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా కూడా జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పడాన్ని బట్టి చూస్తే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క ఆ గన్ లైసెన్స్ ను ఏమన్నా రద్దు చేస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక కేసులు చేసి ప్రభాకర్ రెడ్డి పైన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఒక ఐపీఎస్ అధికారుల పైన ఈ విధంగా మా వద్ద కూడా గన్ లైసెన్స్ ఉంది, గన్ లైసెన్స్ అంటే షూట్ అనేటువంటి పదాలను పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. దీంతో ఇప్పటికే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, గన్ లైసెన్స్ ఏ సందర్భాల్లో కేటాయించారు, అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల చూస్తే గన్ లైసెన్స్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం అనేటువంటి విధంగా జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పినటువంటి అంశాన్ని మనము పరిశీలిస్తే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి గన్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు అనేటువంటి చర్చ మాత్రం పోలీస్ వర్గాల్లో కూడా జరుగుతుంది. మరోవైపు పోలీస్ అధికారుల సంఘం కూడా ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగానే పోలీస్ అధికారుల పైన నోరు పారేసుకోవడం పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా పరిగణించి మరోమారు ఈ రోజు అతని తమ్ముడి వంతయింది జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. ఏది ఏమైనప్పటికీ దీన్ని పోలీసులు తీవ్రంగా చూస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినా కానీ ఆయనకి గంట సేపు అక్కడ ఎదురు చూసినప్పటికీ కూడా ఆయనకి అపాయింట్మెంట్ దొరకపోవటం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు డిఎస్పీ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన మీద చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ తెలపడం కూడా ఇప్పుడు ఒకవేళ కనుక చర్యలు తీసుకుంటే ఎటువంటి చర్యలు ఉంటాయి జేసీ ప్రభాకర్ రెడ్డికి. మరొక వైపు అక్కడ తను గన్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మరి తన గన్ లైసెన్స్ ఏమైనా రద్దు చేసే విధంగా కూడా ఆలోచన జరుగుతున్నాయా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది ఈ వ్యవహారం.